మనము బాధపడేది శరీరంతో మనల్ని ఒకటిగా భావించడం వల్లనే. ఆత్మ శాశ్వతము అని తెలుసుకున్నవాడు దుఃఖానికి లోను కాడు, అతడే నిజమైన పండితుడు అని భగవద్గీత సాంఖ్యయోగంలో 11వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇప్పుడు 12వ శ్లోకం. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నేను కానీ నువ్వు కానీ ఈ కనిపించే వీరులందరూ కూడా ఈ శరీరాలు ధరించకముందు లేరు అనే మాట లేదు. ఈ శరీరాలను వదిలిపెట్టిన తర్వాత కూడా మనం ఉండకపోవడము అనే మాట కూడా ఉండదు. అంటే ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, ఎప్పటికీ శాశ్వతమైనది ఇది అని చెప్తున్నారు. ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకం తెలుసుకోవడం వల్ల మన జీవితాల్లో కూడా వెలుగు వస్తుంది.